క్రీస్తునందు మీకు శుభోదయం. మన దేవుడు ఎంతో గొప్పవాడు. ఎందుకంటున్నానంటే, మనము మానవులమై ఉండి చచ్చిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువుని బట్టి మనం రక్షించాడు. అంతేకాదు, ఇంకా భూమి మీద జీవిస్తూ మనం చేస్తున్న అపరాధములు కానీ, బలహీనతల వల్ల చేస్తున్న క్రియలను కానీ ఆయన సహించుచు మనల్ని క్షమించుటకు ఆయన ఎల్లప్పుడూ సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ఇంత మంచి దేవుడు మనకు ఉండడము ఎంతో ధన్యత. ఎందుకంటే మన జీవితాలు సమూల నాశనము కాకుండా దేవుడు వాటిని తన చిత్తానుసారముగా నడిపించుకొనుటకు మనకు ఎప్పటికప్పుడు అవసరమైన వాటిని దయచేయచ్చు, మనల్ని సరిచేయచ్చు, అంతము వరకు కూడా మనల్ని నడిపించగలిగిన వాడు. ఇటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనం ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు కలిగి ఉండాలి. దావీదు వంటి వాళ్ళు సైతము దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు. ఎందుకు అంటే కేవలము వాళ్ళకు దేవునిగా ఉన్నందుకు మాత్రమే కాదు, కానీ దేవునిగా ఉండి ప్రతి విషయంలోనూ కూడా ఆయనకు తగినట్లుగా వారిని నడిపించుకొనచ్చు. ఆయన నామానికి వీళ్ళ వల్ల ఘనత కలిగేటట్టుగానే వాళ్ళు నడిపించుకునేవాడు. అందుకే వాళ్ళ పాపములను కూడా శిక్షించి వాళ్ళని సరిచేసుకునేవాడు దేవుడు. ఇలాంటి దేవుడు మనకు ఉండటము ఎంతో ధన్యత. ఎందుకంటే మన అపరాధముల విషయంలో ఒకవేళ మనము పశ్చాత్తాపడకుండా ఉండుంటే దేవుడే తన నిర్ణయము చొప్పున మనలను సరైన మార్గము నిలబెడుతూ ఉంటాడు. ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 28వ వచనం ఇలా అంటున్నాడు దేవుడు, నా సేవకుడవైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేనెక్కడికి నిన్ను చెదరగొట్టిదునో ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనము చేసేదను. అయితే నిన్ను సమూల నాశనము చేయను. నిన్ను శిక్షింపక విడువను గాని న్యాయమును బట్టి నిన్ను శిక్షించెదను. ఇదే యెహోవా వాక్కు. దేవుడు చెప్పుచున్న ఈ మాటలు చూసినప్పుడు మొదట్లో మనకు భయం వేయచ్చు, కానీ ఇందులో ఎంతో ఓదార్పు ఉంది, ఆదరణ ఉంది. మనకు బలము చేకూర్చే పరిస్థితులు కనబడుచున్నాయి. దేవుడు మనల్ని సరిచేసేటప్పుడు కూడా ఆయన అంటున్న మాటలు చూడండి, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. ఎప్పుడైతే భయపడొద్దని మొదట్లోనే చెప్తున్నాడో దేవుడు మన విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. కొన్ని అపరాధాలు మనం విడిచిపెట్టలేని పరిస్థితిలో ఉంటాం, లేదంటే కొన్ని అపరాధాల విషయంలో మనం పశ్చాత్తాపడలేని పరిస్థితుల్లో ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో దేవుడే జోక్యము చేసుకుని తాను చేయవలసింది చేసి మనకు విడుదలను దయచేస్తాడు. ఇశ్రాయేలీయులతో అందుకే అంటున్నాడు, నేను ఎక్కడికి నిన్ను చెదరగొట్టితునో ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనము చేసేదను. అయితే నిన్ను సమూల నాశనము చేయక నిన్ను శిక్షింపక విడువను గాని న్యాయమును బట్టి నిన్ను శిక్షించేదను అంటున్నాడు. చెప్తున్న సంగతి ఏంటి అంటే, ఆయన ఇశ్రాయేలీయుల్ని చెదరగొట్టాడు. చూడండి, వాళ్ళు చేసిన అపరాధాలకి దేవునికి విరోధంగా ప్రవర్తించిన విధానం బట్టి వాళ్ళని అనుజనులోకి చెదరగొట్టాడు, కానీ వాళ్ళని విడిచిపెట్టలేదు. ఈరోజు మనం క్రైస్తవులుగా ఎల్లప్పుడూ పరిశుద్ధంగా జీవించలేమో మనకు తెలుసు. మనం ఎల్లప్పుడూ ఆయన ఎదుటి పశ్చాత్తాపడుతూ జీవించాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ పాపము ఒకవేళ ఒక వ్యక్తిని జయించిందంటే వాడు దాని నుండి తప్పించుకోలేడు. కాబట్టి దానికి దాసోహం అయిపోయి జీవిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు తనను అలక్ష్యం చేశాడు అని ఎరిగిన తర్వాత ఆ వ్యక్తిని ఎలాగూ తన వైపు తిప్పుకుంటాడనేది ఇక్కడ చెప్తున్నాడు. అందుకే దేవుడు తాను ప్రేమించిన వారిని శిక్షించును అన్నాడు. ఆయన శిక్షించినప్పుడు అది మన మేలుకే. మనము నాశనము కాకుండా బ్రతికి నిత్యజీవంలో చేరుటకు ఆయన మనల్ని శిక్షిస్తూ ఉంటాడు. క్రీస్తునందు రక్షణ పొందిన తర్వాత మన యొక్క ఆత్మ దేవుని యొక్క వశమునకు సంపూర్ణంగా వెళ్ళిపోద్ది.
ఏ ఒక్క సంగతిలోనూ ఆయన సంబంధము లేనివాడిగా ఉండడం. ఒకవేళ ఇశ్రాయేలీయులు చేసిన పాపమునకు వాళ్ళని చెదరగొట్టి అక్కడే విడిచిపెట్టి అన్యజనులను సమూల నాశనం చేసినట్లుగానే ఇశ్రాయేలీయులను కూడా దేవుడు సమూల నాశనం చేసి ఉంటే క్రీస్తు అనేవాడు దావీదు వంశావళిలో వచ్చేవాడే కాడు. దేవుడు వాళ్ళని క్షమించుచు, వాళ్ళని బలపరచుచు, అవసరమైతే వాళ్ళని శిక్షించి సరిచేయటం వలన ఇశ్రాయేలీయులలో నుండి, యూదా గోత్రం నుండి మనకి యేసు ప్రభువు మానవుని యొక్క అవతారము కలిగి ఉండటానికి అవకాశం కలిగింది. కాబట్టి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు అంటే, మనము ఆయన కుమారుని యందు మన విశ్వాసం ఉంచి రక్షింపబడిన తర్వాత ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ మనల్ని కోల్పోడు. మనము అపరాధములు చేసినప్పుడు వాటి విషయంలో మనము నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పుడు దేవుడు మనల్ని శిక్షించక మానడు. అయితే ఆ శిక్ష మనము ఆయన తెలుసుకునేటట్టుగానే ఉంటుంది. అలా చేయు దేవునికి ఎల్లప్పుడూ మన రుణస్థులము, ఆయనకి స్తోత్రము చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మన జ్ఞానము ఎప్పుడూ కూడా మనల్ని అతిశయపరులను చేస్తూ ఉంటుంది. మన జ్ఞానం ఎప్పుడూ కూడా మనల్ని మోసము చేస్తూ ఉంటుంది. అది ఎప్పుడైతే అపవాదితో కలిసిందో, అపవాది యొక్క ఆలోచనతో కలిసిందో, దేవుణ్ణి సైతము మనము మోసము చేయుటకు వెనకాడము. అంటే దేవుణ్ణి అలక్ష్యంగా ఎంచడము, దేవుడు ఈ విషయాలను పట్టించుకోలే అనుకోవడము, లేకపోతే అసలు మనం తప్పు చేసినప్పటికీ చేయనట్టుగా ప్రవర్తించడము, ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు తన కుమారుని ద్వారా మనకు పాపక్షమాపణ అనుగ్రహించి ఉంటే ఆయన మనలను శిక్షించి అయినా సరే ఆయన పక్షంగా నడిపించుకుంటాడు. ఇంత గొప్ప దేవుడు మనకున్నందుకు నిజముగా మనము ఆయనకు స్తోత్రము చెల్లించవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధుడగు తండ్రి, కృపగల దేవా, మీకు స్తోత్రాలు నాయన. మరి ఎంత గొప్పగా మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఆలోచన చేసి నాన్న మేము నిత్యము నీతో ఉండులాగున మా కొరకు మీరు చేసిన ఏర్పాట్లన్నిటిని బట్టి స్తోత్రాలు. ఒకవేళ మేము నీ చేతుల్లో శిక్ష పొందవలసిన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ శిక్షను న్యాయముగానే మాకు అమలు చేసి మమ్మల్ని మళ్ళీ నీ వైపు త్రిప్పుకొని నీ బిడలగా మేము కొనసాగుటకు మాకు అన్ని అర్హతలు మీరు కలుగు చేయుచున్నందుకు మీకు స్తోత్రాలు. నాన్న, కన్న తల్లిదండ్రులు కూడా ఇంతటి సహనాన్ని చూపించలేని పరిస్థితుల్లో మీరు మా పట్ల ఎంత గొప్ప సహనాన్ని చూపిస్తూ మాకు ఎప్పటికప్పుడు నేర్పిస్తూ మమ్మల్ని శిక్షించడం ద్వారా మేము నీ విషయంలో అనుభవజ్ఞులు ఉన్నట్లు సహాయం చేయించున్నందుకు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. నాన్న, ఎల్లప్పుడూ మీరు మా చేయి విడవరని, మా విషయంలో మీరు అలక్ష్యంగా ఉండరనే భావాన్ని మాకు దయచేసినందుకు, మేము భయపడిన అవసరం లేదన్న కృపను మాకు చూపించినందుకు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.